తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఒక కొత్త టాపిక్ అనేది ఈరోజు చెప్తున్నాం మీ అందరి కోసం. సో ఆ టాపిక్ ఏంటంటే, చాలా మందికి ఒక ప్రశ్న ఉంటుందండి, కేవలం ఈ వాస్తు అనేది హిందువులు మాత్రమే పాటిస్తారు, మిగతా ఏ మతానికి ఇది సంబంధించిందే కాదు అంటే దీని అంతరార్థం ఏంటంటే, వాస్తు అనేది కేవలం హిందువుల గురించి అనేది చాలా మంది యొక్క మాట. అయితే మరి అసలు హిందువులకు సంబంధించిందా, ఇది ముస్లింలకు సంబంధించిందా, క్రిస్టియన్లకు సంబంధించిందా? ఏ మతంలో కూడా అసలు ఎలాంటి వాస్తు నియమాలు పాటించరు కదా, మరి కేవలం హిందువులు ఎందుకు పాటిస్తారు అనేది చాలా మంది చెప్పే మాట. సో నేను ఒకటైతే క్లారిటీగా ఇస్తానండి, వాస్తు అనేది హిందువులకు సంబంధించింది కాదు. ఇట్స్ ఏ క్లియర్ కట్ వర్డ్. ఇది గుర్తుపెట్టుకోండి, రాసి పెట్టేసుకోండి. ఓకే, సో ఇక్కడ చూడండి, మనకు వాస్తు అనేది హిందువులకు సంబంధించింది కాదు, ముస్లింలకు సంబంధించింది కాదు, క్రిస్టియన్లకు సంబంధించింది కాదు, ఈ ఏ మతానికి సంబంధించింది వాస్తు కాదు. వాస్తు కేవలం ఒకే ఒక మతానికి సంబంధించింది. ఆ మతం ఏంటో తెలుసుకోవాలనుందా? సో ఈ వీడియో మొత్తం చూడండి, మీకు క్లారిటీగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, చాలా మంది మాట అయితే, సార్ ఇది హిందువులు మాత్రమే పాటిస్తారు, అసలు ముస్లింలు దీన్ని ముట్టుకొని కూడా ముట్టుకోరు, ముస్లింలు పాటించరు, దాని తర్వాత క్రిస్టియన్లు అసలు పాటించరు, ఈ హిందువులకు ఏంటి సార్ అసలు ఈ కర్మ, వాళ్ళు ఎందుకు పాటించాలి, వాళ్ళొక్కరు తప్ప ఈ ప్రపంచంలో ఎవరైనా అసలు వాస్తు పాటిస్తున్నారా? ఇదే మాట మాట్లాడతారండి అందరూ కూడా. సో మరి నిజంగా హిందువులకు సంబంధించిందే అంటారా? ఒక మాట గుర్తుపెట్టుకోండి, మన మహర్షులు ఏదైతే రీసెర్చ్ చేసి ఎంతో సమాచారాన్ని నిక్షిప్తం చేసి భవిష్యత్ తరాల కోసం వాళ్ళందరూ ఏం చేశారంటే నిక్షిప్తం చేసి భవిష్యత్ తరాలందరూ బాగుండాలి, ఎలాంటి నియమాలు పాటించడం వల్ల మీరందరూ ఆరోగ్యవంతులుగా ఉండి ఒక ఉమ్మడి కుటుంబాలు ఉండి మీరందరూ బాగుండాలని కోరుతూ ఎన్నో నియమాలను తయారు చేశారు. ఇదంతా ఎవరి కోసం అండి? ప్రజల కోసం. హిందువుల కోసం అని వాళ్ళు ఎక్కడ రాయలేదే, ముస్లింల కోసం అని ఎక్కడ రాయలేదే. తెలుసా ఇది మీకు? ముందువి తెలుసుకోండి, ఎందుకంటే 10 మందికి చెప్పే బిఫోర్ మీరు చేయాల్సింది అసలు ఇది ఎవరి కోసం రాశారు, హిందువుల కోసమే ఈ వాస్తుని ఎక్కడ ఉందా? సో నెక్స్ట్ ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఏంటంటే హిందువులకు సంబంధించిన వాస్తు, ముస్లింల వాస్తు ఇవన్నీ డిఫరెంట్ గా ఉన్నాయి, లేవు అనే క్వశ్చనే లేదు ఇక్కడ. సో చూడండి, హిందూ ఆర్కిటెక్చర్ అని ఉంది, ముస్లింలకు సంబంధించిన ముస్లిం ఆర్కిటెక్చర్ అని ఒకటి ఉంది, మళ్ళీ క్రిస్టియన్లకు సంబంధించింది ఉంది. సో ఏ మతానికి సంబంధించిన వాస్తు వాళ్ళు ఫాలో అవుతున్నారు. మీకు తెలియదా? తెలియకపోతే నేను ఇప్పుడు చెప్తాను, వినండి. ఓకే, సో 2-3 వేల సంవత్సరాల ముందు నుంచే ఇస్లాం దేశాలలో, అరబ్ దేశాలలో వాళ్ళు జియాన్సీ, ఇక్కడ చూడండి, ఇస్లామిక్ జియోమెన్సీ అనే వాస్తుని వాళ్ళు పాటిస్తున్నారు. అంటే మీకు తెలియకపోతే రీసెర్చ్ చేసి తెలుసుకోండి. మీకు అంత జ్ఞానం లేకపోతే హిందువుల మీద పడియడం దేనికండి? మన హిందూ మహర్షులు ఒకటే ఒకటి చేశారు, ఎలాంటి నియమాలు పాటిస్తే అందరూ బాగుంటారు, ప్రజలందరూ బాగుంటారు, వాళ్ళు కేవలం హిందువులు మాత్రమే పాటించాలి, ముస్లింలు పాటించకూడదు, క్రిస్టియన్లు పాటించకూడదు అని ఎక్కడ చెప్పలేదండి. హిందూ ధర్మంలో, మన సనాతన ధర్మంలో అందరూ బాగుండాలని కోరే వ్యక్తులు కేవలం హిందువులు మాత్రమే. మన మహర్షులు గాని, దేవుళ్ళు గాని, ఎవరైనా సరే అందరూ బాగుండాలని కోరుతూ వాళ్ళు ఎన్నో రహస్యాలను మనకు తెలియపరిచారు. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇన్ని మాట్లాడాం కదా, ఇస్లామిక్ జియోమెన్సీ అనేది మీకు ఇప్పటికీ కూడా ఒక గ్రంథం కూడా ఉంది. తెలుసా మీకు? తెలియకపోతే గూగుల్లో సెర్చ్ చేయండి, ఇస్లామిక్ జియోమెన్సీ. ఓకే, సెర్చ్ చేయండి. ఇది 1000 సంవత్సరాల నుంచి ఇది ప్రాచుర్యంలో ఉంది. 2-3 వేల సంవత్సరాల ముందు నుంచి కూడా దీని ఆనవాళ్ళు ఉన్నాయి అనేది మనకు ఎన్నో గ్రంథాలలో కూడా మనకు ఉన్నాయి, రికార్డ్స్ ఉన్నాయి. సో ఎవరైనా చదవాలనుకుంటే కూడా చదవచ్చు. నెక్స్ట్, స్మిత్ అండ్ స్మిత్ అనే ఒక వ్యక్తి 1980లో ఇస్లామిక్ జియోమెన్సీ బుక్ ను కూడా రాశాడు. ఒకసారి ఆ బుక్ కూడా చదవండి. అసలు అరబ్ కంట్రీస్ లో ఎలాంటి వాస్తు నియమాలు పాటిస్తారు,
సో కంప్లీట్ డీటెయిలింగ్ ఇన్ఫర్మేషన్ ఉంది. మధ్య ద్వారాలకు సంబంధించి కానీ మీరు అరబ్ కంట్రీస్ లో దుబాయ్ లో టోటల్ సెంటర్ మెయిన్ డోర్స్ పాటిస్తున్నారు. కేవలం హిందూ మతంలో చెప్పింది మరి వాళ్ళు ఎందుకు పాటిస్తున్నారు? 90 degrees లో వాళ్ళ బిల్డింగ్స్ కడతారు, 90 degrees లో మసీద్లు పెడతారు. మీరు మక్కా చూసుకోండి, మదీనా చూసుకోండి, ఎందుకు కడుతున్నారు? మరి ప్రతిదీ 90 degrees లో మన హిందూ మతంలో చెప్పింది వాళ్ళు ఎందుకు పాటిస్తున్నారు? ఒకటే గుర్తుపెట్టుకోండి, ప్రపంచ దేశాలు మొత్తం 100% ఆర్కిటెక్చర్ బేస్ మీద మాత్రమే వర్క్ చేస్తారు. ఆ ఆర్కిటెక్చర్ బేస్ లోని వాస్తు పాయింట్స్ 50% కవర్ అయిపోతాయి. మీకు తెలియకపోతే తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రతి మాట మాట్లాడితే హిందువులు మాత్రమే పాటిస్తారు అని మాట్లాడడం తప్పండి. మన దేశంలో పుట్టిన దౌర్భాగ్యులు కూడా మన దేశం గురించే మాట్లాడుతున్నారండి. ఎలాగండి? ఈ దేశంలో పుట్టి ఈ దేశ చరిత్రను తొవ్వి బయటికి తీసి భవిష్యత్ తరాల కోసం అందించే మాలాంటోళ్లకు ఎవరన్నా సపోర్ట్ ఇస్తే ఎంత బాగుంటుంది. సపోర్ట్ ఇచ్చేది వదిలేసేసి మనలో మనమే కొట్లాడుకునే దౌర్భాగ్యులు కూడా తయారైన దేశం ఉందండి మనది. ఏం చేయాలి చెప్పండి? సో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇస్లామిక్ కంట్రీస్ లో 100% ఇస్లామిక్ జియోమెన్సీ అని ఖచ్చితంగా వాళ్ళు పాటిస్తారు. గుర్తుపెట్టుకోండి, రాసి పెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఇంకా మనం డిఫరెంట్ గా చూస్తే మెక్సికన్ ఆర్కిటెక్చర్ ఉంది. వాళ్ళ వాస్తు విధానాలు అంతా డిఫరెంట్. జస్ట్ ఆర్కిటెక్చర్ లో డిఫరెంట్ ఉంటుంది, వాస్తు కండిషన్స్ కంప్లీట్ గా మళ్ళీ డిఫరెంట్ గా ఉంటాయి. ఓకే, సో నెక్స్ట్ ఈజిప్షియన్స్ పాటిస్తారు, ఈజిప్ట్ ఆర్కిటెక్చర్. సో కంప్లీట్ ఇది సూర్య సిద్ధాంతాన్ని బేస్ చేసుకుని ఉంటుంది. ఎక్కడైతే వాస్తు దోషాలు ఉంటాయో అక్కడ ఈ మనకేందంటే ఈజిప్ట్ కి సంబంధించిన పిరమిడ్స్ ఏవైతే ఉంటాయో అలాంటి పిరమిడ్స్ ని ఎస్టాబ్లిష్మెంట్ చేసి వాళ్ళ దోషాలు పోయేలాగా చేస్తారు. సో కంప్లీట్ దక్షిణ ఫేసింగ్ అనేది వాళ్ళు ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. ఈజిప్షియన్స్ మొట్టమొదటిసారిగా యూట్యూబ్ ఛానల్లో దక్షిణం ఫేసింగ్ టాప్ మోస్ట్ ర్యాంక్డ్ బిల్డింగ్ అవుతుంది అని చెప్పిన మొట్టమొదటి ఛానల్ హరివాస్తు ఛానల్. సో ఇలాంటి డెప్త్ రహస్యాలన్నీ తెలుసుకొని మీ అందరికీ అందిస్తున్నాం. సో మన ఛానల్ ని సపోర్ట్ చేయండి అందరూ కూడా. సో నెక్స్ట్ ఇక్కడ చైనా ఇంత డెవలప్మెంట్ అయింది, అంత డెవలప్మెంట్ అయింది, వెస్టర్న్ కంట్రీస్ అంత డెవలప్మెంట్ అయింది అని మాట్లాడతారు. మరి వెస్టర్న్ ఆర్కిటెక్చర్ వాళ్ళకు ఉంది. సో వెస్టర్న్ ఆర్కిటెక్చర్ ఉంది, ఈజిప్ట్ ఆర్కిటెక్చర్ ఉంది, చైనీస్ ఆర్కిటెక్చర్ ఉంది, జియోమెన్సీ. దానితో పాటు ఇక్కడ చూడండి, హాంకాంగ్ యూనివర్సిటీలో ఒక బుక్ రాసింది, ఫెంగ్ షుయ్ ఇట్స్ ఇంప్లికేషన్ ఆన్ చైనీస్ ఆర్కిటెక్చర్. తెలుసా మీకు ఇది? 1968లో ఈ బుక్ రిలీజ్ చేసింది. చదవండి, ఈ బుక్ సెర్చ్ చేయండి, మీకు ఆల్రెడీ ఆన్లైన్ లో కూడా అవైలబుల్ ఉంటుంది. నెక్స్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆస్ట్రాలజికల్ జియోమెన్సీ 1913 రాశారు. ఇదెవరు? హార్ట్స్మ్యాన్, ఆయన రాశారు ఈ పుస్తకం. దాని తర్వాత ఇటెల్ ఎర్నెస్ట్ అను క్రిస్టియన్ మిషనరీ వాళ్ళు, ఓకే, వాళ్ళు ఏం రాశారు? 1990లో ఫెంగ్ షుయ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ సాక్రెడ్ ల్యాండ్స్కోప్ ఇన్ ఓల్డ్ చైనా గ్రంథం ఉంది. మరి వాళ్ళు ఎందుకు రాశారు? చైనాలో ఎవరు రాశారు? ఇక్కడ చూస్తున్నారా, ఒక క్రిస్టియన్ మిషనరీ వాళ్ళు రాశారండి. మరి క్రిస్టియన్ వాళ్ళు పాటించినప్పుడు వాళ్ళు ఎలా రాశారండి? ప్రపంచ దేశాల్లో మీరు ఎక్కడికన్నా వెళ్ళండి, మన భారతదేశంలో మీరు ఏ టెంపుల్ కి వెళ్ళినా మెయిన్ డోర్ విత్ 2 windows అనేది మీరు గమనించవచ్చు. అదే విధంగా మీరు ఒక చర్చికి వెళ్ళండి, సేమ్ ప్రొఫార్మా. నెక్స్ట్ మీరు ఏదైనా మసీద్ కి వెళ్ళండి, సేమ్ ప్రొఫార్మా. సో హిందువులు పాటించేదంతా వీళ్ళు ఎందుకు పాటిస్తున్నారు అంటారు? వాస్తు అనేది ఒక బిల్డింగ్ ఆర్కిటెక్చర్ ఎలా నిర్మించాలి, ఒక బిల్డింగ్ ఎలా డిజైన్ చేయాలి, దాని యొక్క పొడవు ఎంత, వెడల్పు ఎంత, ఒక మెయిన్ డోర్ స్థానం ఎలా పెట్టాలి, ఒక అలైన్మెంట్ ఎలా చేయాలి, ఒక బిల్డింగ్ కట్టే నియమాలలో బిట్ ఏదైతే సూర్య బిందు పాయింట్ ఎట్లాగైతే ఉంటుందో 90 degrees లో దాంట్లో ఎలా పెట్టాలి, అండ్ 0 degrees లో బిల్డింగ్ ని ఎలా కట్టాలి, అండ్ ఇషప్రాచులో ఎలా తింపాలి, ఇవన్నీ కూడా వీళ్ళందరూ పాటిస్తున్నారు. అరే మీకెవరండి చెప్పింది? మీకంత జ్ఞానం లేకపోతే ఎందుకండి కామెంటరీ పెడతారు? ప్రపంచ దేశాలలో గుర్తుపెట్టుకోండి, నేను ఫస్టే చెప్పాను, వాస్తు కేవలం ఈ ఒకే మతానికి చెందింది అని. అది ఏ మతం తెలుసా? నివసించే మతానికి చెందిందే వాస్తు. రాసి పెట్టుకోండి. నివసించే మతం అంటే మీరు ఒక ఇల్లు కట్టి ఆ ఇంట్లో నివసిస్తున్నారు అంటే అది వాస్తుకు సంబంధించిందే. అది ముస్లిమా, హిందూనా, క్రిస్టియనా, సిక్క, బుద్ధ, జైన సంబంధమే లేదు. క్లియరా? సో ఇక్కడ
ఒక ఇల్లు ఎలా నిర్మించాలి అనే సిస్టమ్ మాత్రమే మన మహర్షులు చెప్పారు. ఇక్కడ హిందువులకు సపరేట్ ఇలా కట్టుకోండి, ముస్లింలు ఇలా కట్టుకోండి అని మాట్లాడతారు. అలా లేదండి, ఎక్కడ కూడా లేదు. సో ఎవరెవరు డిఫరెంట్ స్టైల్లో వాళ్ళు వెళ్ళిపోతున్నారు. సో ఎలాంటి మీరు టెన్షన్ తీసుకోకుండా 100% ఒరిజినల్ సిద్ధాంతాలను ఇక నుంచైనా మీరు పాటించి 10 మందితో పాటింప చేసి వాళ్ళందరూ బాగుండేలాగా మీరు చేయండి. సో ఇలాంటి మరెన్నో వాస్తు రహస్యాలు మీరు తెలుసుకోవాలంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, 10 మందితో షేర్ చేయండి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.